ఈరోజు మీకోసం ఒక కథ. ఇక కథలోకి వెళ్తే, ఈరోజు సరు పుట్టినరోజు. కాల్ చేసా తనకి శుభాకాంక్షలు చెప్దామని. హలో బావా అంటూ మాట్లాడింది. నాకు చాలా భయం వేసింది. నోట్లో నుంచి మాట కూడా రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాను. అదేంటో రోజు పొద్దున్నే హలో అంటుంది, రాత్రి కల్లోకి వస్తుంది. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. తను నా మరదలు. పూర్తి పేరు సరస్వతి. ముద్దుగా తన్ని సరు అని పిలుచుకుంటాను. నాలో నేను. తనకి మాత్రం నన్ను బావా అని పిలవడం చాలా ఇష్టం. నేను తన్ని ఇష్టపడుతున్నానని తనకు తెలుసు, కానీ ధైర్యం చేసి ఎప్పుడూ చెప్పలేదు. తను బాగా డామినేటింగ్ టైప్. తనని పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళాన్ని అవ్వాల్సి వస్తుంది, తను నాకు మొగుడవుతుంది అని నా భయం. కన్ఫ్యూజన్లో క్లారిటీ మెయింటైన్ చేస్తున్నా అని అనిపించింది. ఇక లాభం లేదు. ఇవాళ ఎలా అయినా కానీ తనకి నా ప్రేమ సంగతి చెప్పాలి అని అనుకున్నాను. వన్ సైడ్ లవ్. దేవదాన్ అయిపోయేలా ఉన్నాను. పొద్దున మా ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మ చేసిన స్వీట్స్ తీసుకొని హాయ్ అని విష్ చేశాను. నా మాటల్లో టెన్షన్ కనిపెట్టింది. ఏంటి బావా టెన్షన్లో ఉన్నావు అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను. నేను 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 మాట్లాడాలి. సరు, ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా. నేను ఇది కాదు, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. సరు, మరి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు బావా, ఏమైంది నీకు ఇవాళ, ఎక్కడ, ఎప్పుడు? నాకు కూడా తెలీదు, కానీ ఇక ఆలస్యం చేయాలనిపించట్లేదు. తనకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు. మా అమ్మ పక్కనే ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోయాను. సరు, ఏంటి బావా, నాకు ఏమైనా ప్రపోజ్ చేస్తున్నావా అంది నవ్వుతూ. అదేంటి, ప్రపోజ్ చేయకముందే ఇలా బుక్ చేసింది. ఇక ప్రపోజ్ చేస్తే నన్ను ఏం చేస్తుందో. ప్రపోజ్ చేయాలా వద్దా అని మళ్ళీ సందేహం. నేను బస్ స్టాప్లో కలుద్దాం, ఓకేనా? టెన్షన్లో ఏం మాట్లాడానో నాకే అర్థం కాలేదు. ఓకే, 9 AM బస్ స్టాప్ అని చెప్పి వెళ్ళిపోయింది. తను లాస్ట్లో చెప్పిన 9 AM బస్ స్టాప్ ఒక్కటే నాకు అర్థమైంది. అమ్మయ్య అనుకున్నాను. ఒక గండం గడిచింది. నాలో ఒక బుల్లి సునామీ వచ్చిపోయింది. దేవుడా, ప్రతిదీ దినదిన గండంలా ఉంటే ఎలా చెప్పు? తను బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళేసరికి ఎందుకో నన్ను నేను తలుచుకుంటే జాతరలో అమ్మోరికి బలివ్వడానికి సిద్ధంగా ఉంచిన మేకపోతలా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో చావు డప్పులు వినిపిస్తున్నాయి, కానీ నా ఒక్కడికి చెప్పాలా వద్దా అని మళ్ళీ కన్ఫ్యూజన్ ముందు పుట్టి నేను తర్వాత పుట్టానేమో. అన్నింటికీ నాకు కన్ఫ్యూజనే అవుతుంది. సరు, ఏంటి బావా రమ్మన్నావు? ఏమైనా సీరియస్ విషయమా ఏంటి? అయినా ఇంట్లో మాట్లాడకుండా రోడ్ మీద ఏంటి ఇదంతా? ఏంటో తన ముందే బెదరగొట్టేసింది. ఎలా చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతున్నాను. సరు, బావా మాట్లాడు. ఏంటి టెన్షన్ ఎందుకు చెప్పు? నేను నీకు కొత్త కాదు కదా. నేను ఐ లవ్ యూ అని చెప్పాను. సరు, వాట్ అంది. నేను సైలెంట్ అయిపోయాను. నాకు అసలు ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు. సరు, ఏంటి బావా, ఇది మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నేను మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే ఏమవుతుందో ఆలోచించాను. ఐ నీడ్ యూ బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నీతో కలిసి ఉండాలని ఉంది. నిన్ను నా చిన్నప్పటి నుండే ఇష్టపడుతున్నాను, కానీ ఎప్పుడూ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోతే మనం బయటకు వెళ్ళిపోదామా చెప్పు? సరు, చి ఇడియట్. ఏంటో మైండ్ అంతా బ్లాక్ అయింది. సడన్గా తన చేయి నా చెంప మీద నాట్యం ఆడింది అని తర్వాత అర్థమైంది. ఒక్కసారి బస్ స్టాప్లో చూశాను. ఎవరైనా చూసారేమో అని చెప్పి ఒక్క అమ్మాయి ఎవరో నా వైపే చూస్తోంది. మళ్ళీ సరు నాకు కనపడలేదు కొన్ని రోజుల దాకా. ఈ మధ్యలో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకసారి మాట్లాడాలని తను మామూలుగానే ఉంది. తను ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, నేను ఆయువు పోసుకున్నాను అనుకుంటూ వెళ్ళింది. నేను, మేడం గారు బాగున్నారా? సరు, మేం బాగున్నాంలేండి సార్. ఊరికినే రారు కదా మహానుభావులు, ఏంటో చెప్పండి. తను నా కళ్ళల్లోకి చూసింది సూటిగా. నాకు చాలా బాధగా అనిపించింది. తన్ని ఎక్కడ మిస్ చేసుకుంటానేమో అని. అప్రయత్నంగా నా కళ్ళల్లోకి నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అక్కడి నుండి వెళ్ళిపోయాను. తనతో మాట్లాడలేకపోయాను. 2 రోజుల తర్వాత సరు కాల్ చేసింది. సరు, బావా ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగున్నా చెప్పు.
ఏంటి కాల్ చేశావు? సరు, బావా నువ్వు నన్ను నిజంగా ఇష్టపడుతున్నావా? నేను మాటల్లో చెప్పలేనంత ఇష్టపడుతున్నాను. సరు, మాటల్లో చెప్పలేకపోతే పాటల్లో చెప్పు బావా అని చిలిపిగా అడిగింది. ఆ చిలిపితనం, ఆ నవ్వు రోజు మళ్ళీ మళ్ళీ చూడాలనే కదా నా తపన. నేను, ప్లీజ్ సరు, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్, ఐ లవ్ యూ. నాకు జోకింగ్ అని ఫోన్ కట్ చేశాను. కావాలని. నేను కట్ చేస్తే తను కనెక్ట్ అవుతుందేమో లేదో చూద్దామని చెప్పి ట్రై చేశాను. నెక్స్ట్ డే రోజు మళ్ళీ కాల్ చేసింది. ఈసారి కనెక్ట్ అయిపోయింది. సరు, నువ్వు కూడా నాకు ఇష్టం బావా, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో నాకు తెలీదు. కానీ నువ్వు బస్ స్టాప్లో చెప్పినట్లు ఇంట్లో వాళ్ళని వదిలేసి రమ్మంటే మాత్రం నేను రాను. ఐ యామ్ సారీ, ఐ లవ్ యూ అని కాల్ కట్ చేసింది. తప్పే అనిపించింది నాకు. ఒక అమ్మాయిని బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం, ఇంట్లో తెలియకుండా అని అడగడం కరెక్ట్ కాదు అనిపించింది. తను మెచ్యూర్డ్గా చాలా బాగా ఆలోచించింది. నేను, ఓకే నీ ఇష్టం, నీ ఇష్టాన్ని నేను అస్సలు కాదన్ను. మనం ఒకసారి కలుద్దామా? సరు, ఎక్కడ బావా? కాఫీ డేలో కలుద్దామా? మనసులో తెలియని సంతోషం ఎందుకో అర్థం కాలేదు. ఒక అడ్డంకి తొలగిపోయింది అనుకున్నాను. తనకి లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది. నాకైతే చాలా కన్ఫ్యూషన్గా ఉంది. అదే తేడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా అయినా ఒప్పించాలి, మా ఇంట్లో ప్రాబ్లం ఉండదు అని అతనికి తెలుసు. నేను, అవును, నన్ను ఎందుకు ఒప్పుకున్నావు? నాలో నీకు నచ్చిన విషయం ఏంటి అని అడిగింది. సరు, అదేం లేదు బావా, మొదటి నుండి నీ మీద నాకు సదాభిప్రాయమే ఉంది. కానీ నువ్వు కూడా ఎప్పుడూ చెప్పలేదు, నేను పట్టించుకోలేదు. ముక్కు మొహం తెలియని వాడిని చేసుకునే బదులు నేను చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అనిపించింది. తను ప్రాక్టికల్గా ఆలోచించింది. తనకి రిస్క్ తీసుకోవాలని లేదు. పెళ్లి విషయంలో చివరిగా వెళ్ళేటప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ను తనకి ఇచ్చాను. తీసుకుంటుందేమో లేదో అని కన్ఫ్యూషన్. మళ్ళీ నాలో థ్యాంక్ యూ బావా అని లాగేసుకొని వెంటనే సిగ్గుపడుతూ వెళ్తూ వెళ్తూ లవ్ యూ టు బావా అని చెప్పి వెళ్ళింది. మళ్ళీ నాలో ఒక సాంగ్ మొదలైంది. ఈసారి చావుడప్పులు కాదు. మై హార్ట్ ఈజ్ బీటింగ్. అదోలా తెలుసుకోవాలి, అది ఎలా, ఎన్నాళ్ళు వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. ఆకాశాన్ని తాకిన సంబరం నా మదిలో మెరిసింది. తన చూపే నవ్వింది, నా నవ్వే చూసింది తన చూపు. నా నవ్వు ఒకటయ్యే రోజు కోసం నా ఎదురు చూపులు మొదలయ్యాయి. నెక్స్ట్ డే రోజు సరు మళ్ళీ కాల్ చేసింది. సరు, బావా మన విషయం ఇంట్లో చెప్పేశాను. ఇంట్లో వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, కానీ వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశం నాకు అస్సలు లేదు. వాళ్ళు ఏది చెప్తే అదే వింటాను బావా. నువ్వు ఏది చెప్తే అదే. నేను కూడా నిన్ను అస్సలు బాధ పెట్టాను. తను నాకు దక్కదేమో అని చాలా బాధగా ఉంది. ఏ అమ్మాయిని చూసినా సరునే గుర్తొస్తుంది. తన చిలిపి నవ్వు మర్చిపోలేకున్నాను. ఎవరి మాట విన్నా సరే తనే. నాలో వచ్చే ప్రతి ఆలోచన తన మీదే ఉంటుంది. సెకనుకొక అగ్నిపర్వతం బద్దలవుతున్నట్లు ఉంది. తన్ని మర్చిపోవాలని నేను ప్రయత్నం చేసినా ప్రతిసారి ఎలా చెప్పను, ఏమని చెప్పను, మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ప్రతి క్షణం చస్తూ బ్రతకాల్సిందేనా? ఆ రోజే సరు వాళ్ళ డాడీ మా ఇంటికి రావడం గమనించాను. నాకు కన్ఫ్యూజన్, టెన్షన్ రెండూ మొదలయ్యాయి. మళ్ళీ ఏమంటాడో అని కన్ఫ్యూజన్. కాలు పిల్లిలా ఉంది నా పరిస్థితి. రండి అని లోపలికి పిలిచి వాటర్ ఇచ్చాను. మా డాడీతో మాటలు స్టార్ట్ చేశారు. ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. మీతోటి మా అమ్మాయి, మీ అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను అని అన్నాడు. మా అమ్మా నాన్న ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తిరిగి నా మొహం చూశారు. ఇది నిజమేనా? మాకు ఒక్క మాట అయినా చెప్పలేదు అని ధ్వనించింది వాళ్ళ చూపులోని భావం. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక వెర్రి నవ్వు నవ్వుకున్నాను ఏడవలేక. ఇంతలో నాన్నగారు కలగజేసుకొని మా వాడి ఇష్టమే నా ఇష్టం అని చెప్పేశారు వెంటనే. ఈ విషయంలో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు అనుకున్నారేమో. వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది, మన ముందే ఉంటారు అని చెప్పి అనుకున్నారు. ఓహ్, గుండె మీద బరువు దించేసినంత ఫీలింగ్ నాలో. నేను గెలిచాను, ఐ వాన్. నా మనసులో తేలికైపోయింది. నా గొంతు పలికింది, మ్రోగింది సన్నాయి గుండెల్లోన. ప్రేమించి వెచ్చటి కళ్ళల్లోన ఏమైందో నీదంతా, ఏమైందో ఏంటో ఈ మహిమ అంటూ
నా మదిలో చెప్పలేని సంతోషం తట్టుకోలేకపోయాను. వెంటనే సరుకి కాల్ చేసి చెప్పాను. తను కూడా చాలా హ్యాపీ. ఆల్ హ్యాపీస్. మా 2 ఫ్యామిలీస్లో ఇది జరిగిన నెక్స్ట్ మంత్ మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఎప్పుడూ తను నాకు దక్కుతుంది అని కూడా అనుకోలేదు. మధుమాసం కోసం ఎదురు చూసే కోయిల్లా మేము కూడా ఎదురు చూసాం. మా పెళ్లి రోజు కోసం ఎదురుచూపులోని తీయని బాధని, కమ్మని ప్రేమని పంచుకున్నాం. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళ పని మీద పక్క ఊరు వెళ్ళారు. తను డిన్నర్ తీసుకుని మా ఇంటికి వచ్చింది. డిన్నర్ తర్వాత చేద్దాం, షెల్ వి డూ సలా అని అడిగాను. తన బ్రెడ్ మార్క్ చిలిపి నవ్వు విసిరింది. మొబైల్లో స్లో సాంగ్ ఒకటి ప్లే చేశాను. ఒక చేతితో తన చేతిని అందుకొని ఇంకో చేత్తో తన నడుపుని అల్లుకొని తన కళ్ళల్లోకి చూస్తూ తనతో కాళ్ళు కదుపుతున్నా తను నాకన్నా బాగా చేస్తుంది. అప్పుడు నేను ఎలా ఉంది అని అడిగాను. సరు, ఈ ప్రపంచంలో మనిద్దరమే ఉండాలి, ఇలానే ఉండిపోవాలి, ఎప్పటికీ కూడా మనం ఇలానే నిలిచిపోవాలి అని చెప్పి సరు ఓవర్గా రియాక్ట్ అయింది. నేను ఇలా అంటే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూ ఉండాలని ఉందా చెప్పు? సరు, మొద్దు, ఇలానే అంటే ఎప్పటికీ నీ కౌగుల్లోనే బందీగా ఉండిపోవాలని ఉంది అని అర్థం. నేను అవును, ఇంత తీయగా మాట్లాడడం ఎప్పుడు నేర్చావు? మా అత్తగారు నువ్వు పుట్టగానే పాలు పట్టడం మానేసి తేనె పెట్టిందా? మరి ఇంత తీయగా ఉంటే చీమలు పట్టేస్తాయి, జాగ్రత్త. శ్రీ, నీ కోసం లక్ష్మణ్ రేఖ కొనాలి నేను. సరు, నీ మొహం, నువ్వే కదా నన్ను పట్టిన గుండు చీమవి, నువ్వు ఉంటే చాలు నాకు తోడు. ఏ రేఖ నాకు అవసరం లేదు. తన కళ్ళల్లోని మెరుపు చూసి నాలో నేను మురిసిపోయి గట్టిగా అరిచేశాను. ప్రపంచాన్ని జయించిన ఆనందంతో యాహూ, తను కూడా అరిచింది. కానీ తను అరిచింది నన్ను ఎందుకలా పిచ్చి పట్టిన వాళ్ళ గట్టిగా అరుస్తున్నావు అని. నేను అవును, నాకు పిచ్చే, నీ పిచ్చి పట్టింది. సరు, అవునా? అయితే చెప్పు, పెళ్ళయ్యాక కూడా నన్ను ఇలానే ప్రేమిస్తావా ఇంత పిచ్చిగా? నేను అవును, పెళ్ళయ్యాక ఇంతకన్నా పిచ్చిగా ప్రేమిస్తాను సరు. ఇంతకన్నా అంటే? నేను అంటే ఏమని చెప్పను, నాకు సిగ్గేస్తోంది. సరు, ఏరా నీకు సిగ్గా? అంత సిగ్గుపడేవాడివి ఇక నాతో కాపురం ఏం చేస్తావు చెప్పు? నేను లేదురా, నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను, నిన్ను నాలో దాచేసుకుంటాను. నువ్వు ఎటు తప్పిపోకుండా నాకు భయం, నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటాను అని చెప్పి. సరు, ఆహా, ఇంకా చెప్పు, ఇంకా ఇంకా చెప్పాలి. నేను చెబుతాను కానీ నువ్వు నవ్వకూడదు, సరేనా? సరు, చెప్పు బావా అంటూ నా కళ్ళల్లోకి చూస్తూ తన మనసును దగ్గరికి తీసుకుంది. నేను నిన్ను నా ఒళ్ళో పెట్టుకుని లాలించాలని, నీకు జడేసి పూలు పెట్టాలని, కళ్ళకి కాటుక పెట్టి నిన్ను అందంగా ముస్తాబు చేసి అలంకరించాలని, నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు చేసి చందమామని చూపిస్తూ అమ్మకో ముద్ద నాన్నకో ముద్ద అంటూ నీకు అన్నం తినిపించాలని, నీకు నిద్రొస్తే నిన్ను నా గుండెల మీద హత్తుకొని లాలిపాట పాడాలని, నువ్వు నిద్రలోకి జారేటప్పుడు నిన్ను చూడాలని ఉంది. నువ్వంటే చాలా ఇష్టం రా. నిన్ను చేసుకున్నాక నాకు అమ్మవైనా నా అమ్మాయివైనా నువ్వే. మా అమ్మకి రెస్పెక్ట్ ఇస్తానో నీకు అంతే రెస్పెక్ట్ ఇస్తాను. పెళ్ళయ్యాక పెళ్ళైపోయింది కదా ఇంకేంటి అని నిన్ను ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడను, మాట్లాడను. నిజం, నీకు కాళ్ళు నొప్పైతే కాళ్ళు కూడా నొక్కుతాను. అంత పిచ్చి నువ్వంటే నాకు. నాకో పాప పుడితే తన్ని ఎలా సాకుతానో నిన్ను అలానే చూసుకుంటాను. నువ్వు నాకు ఎప్పటికీ పసిపాపవే అని చెప్పి అంటాడు. నీతో కలిసి అల్లరి చేయాలని, నీతో కలిసి ఆడుకోవాలని ఉంది అంటూ తన చేతిని దగ్గరికి తీసుకొని మనసుకి హత్తుకున్నాను. సరు, నేను ఇంత బాగా చూసుకుంటావా బావా? నాకు చాలా భయంగా ఉంది. నేను నిన్ను సరిగా చూసుకోలేనేమో అని చెప్పి. నేను ఎందుకు భయం? నేనే నిన్ను చూసుకుంటాలే. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నువ్వు తప్పు చేస్తే నేను కూడా తప్పు చేసినట్టే. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాక నువ్వు వేరు నేను వేరు కాదు కదా, ఇద్దరం ఒకటే. సరు, అయితే నేను చాలా లక్కీ కదా. ఎన్ని ఇయర్స్ ఉన్నాం అన్నది ముఖ్యం కాదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. నువ్వు నాతో ఉంటే అలాంటి తీపి గుర్తులు చాలానే ఉంటాయి నాకు. ఇది చాలు బావా నాకు అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది.
తను ఏదో చెప్పబోయింది, కానీ మాటలు కరువైపోయాయి. మాటల్లో చెప్పలేని భావాలు కనులు పలుకుతాయంటారు. నిజమే, ఆర్తితో తన కనులు వర్తించాయి. తన ప్రేమలో నేను తడిసిపోయాను. నా మనసులో పాట మొదలైంది. ఈ స్టోరీ నచ్చితే ఈ స్టోరీని లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.